మా ఎక్సర్సైజ్ 11.2 అన్నట్టు థర్డ్ క్వశ్చన్. ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్పియర్ ఆఫ్ రేడియస్ 10 సెంటీమీటర్స్. అంటే ఏదైతే ఉందో ఆ హెమిస్పియర్ యొక్క రేడియస్ ఇచ్చినారమ్మా, దాని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి అంట. ఓకే, మా సొల్యూషన్ చూసినట్టయితే గివెన్ దట్ అని చెప్పేసి ఏం రాద్దాం, గివెన్ దట్ radius of a hemisphere are equal to 10 centimeters. అంటే రేడియస్ అనేది ఇచ్చున్నారు అన్నట్టు. దీని నుంచి మనం ఏం కనుక్కోవాలి, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్పియర్. మా ఫార్ములా గుర్తుందా, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్పియర్ అంటే ఏంటి ఫార్ములా, హెమిస్పియర్ అమ్మా. హెమిస్పియర్ లో 2 ఫార్ములాస్ ఉన్నాయి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటేనేమన్నా ఒక ఫార్ములా, టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఒక ఫార్ములా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఏమన్నా 2πr², అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా అంటేనేమన్నా 3πr² అవుతుంది. ఓకే అమ్మా. therefore a total surface area of a hemisphere, total surface area of a hemisphere is equal to 3πr². that is equal to 3 into pi అంటే ఎంత, వాడు 3.14 అని చెప్పేసి వాడమన్నాడమ్మా. 3.14 into r అంటే ఏమన్నా 10 whole square. that is equal to 3 into 3.14 into 10 square అంటే 100. that is equal to 3 into 3.14 into 100 అంటే 314 అవుతుంది. 100 కాబట్టి 2 zeros ఉన్నాయి కదమ్మా. ఈ 2 ఏవైతే డిజిట్స్ యువతలకు వచ్చేస్తుంది అనమాట పాయింట్ అనేది, అంటే 314. ఏదైతే పాయింట్ అనేది 2 digits కి యువతలు వచ్చేస్తే 314.0 అంటే 314 అవుతుంది. అంటే 314 3s అనమాట. కాబట్టి పక్కన మల్టిప్లై చేయండి, 314 into 3 అన్నట్టు. 4 3s are 12, 3 1s are 3 plus 1 4, 3 3s are 9 అంటే 942. మరి ఇక్కడ ఏదైతే ఉందో సెంటీమీటర్స్ కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. ఓకే మా. మా నెక్స్ట్ వన్ అమ్మా ఎక్సర్సైజ్ 11.2 ఫోర్త్ క్వశ్చన్ అన్నట్టు. ఏమన్నారు, ద రేడియస్ ఆఫ్ ఏ స్పెరికల్ బెలూన్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 7 centimeters to 14 centimeters as air is being pumped into. Find the ratio of the surface areas of the balloons in the 2 cases. అంటే అక్కడ ఏం జరుగుతుందంటే ఏదో బెలూన్ ఉందంట, దానిలోంచి ఏదైతే ఉందో మొదటగా కొంత గాలి అనేది ఊదిన తర్వాత దాని యొక్క అది స్పియర్ షేప్ లోకి వచ్చిందంట బెలూన్ అనేది. అప్పుడు దాని యొక్క ఏదైతే రేడియస్ చూసుకుంటే 7 centimeters ఉంది. మళ్ళా తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకా కొంత ఎయిర్ అనేది పంపించిన తర్వాత మళ్ళా ఏదైతే బెలూన్ అనేది ఇంకా పెద్దగా అయిందంట. అప్పుడు దాని యొక్క రేడియస్ వచ్చేసరికి 14 centimeters అయింది. అయితే ఏదైతే 2 cases లో అంటే ఇనీషియల్ గా ఒక బెలూన్ ఉంది, మళ్ళా ఏదైతే ఉందో మళ్ళీ ఎక్కువ గాలి పెట్టిన తర్వాత ఇంకొక ఏదైతే రేడియస్ తోటి ఇంకొక బెలూన్ పెద్దగా అయింది. ఇక్కడ 2 cases లో కూడా వాటి యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కొని వాటి యొక్క రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారమ్మా. సరే మా ఇక్కడ ఏదైతే ఉందో చూస్తే సొల్యూషన్, రేడియస్ ఆఫ్ ద బెలూన్ before air is being pumped. అంటే ఏదైతే ఉందో మొదట బెలూన్ ఏదైతే ఉందో స్టార్టింగ్ లో ఉండేటువంటి ఏదైతే రేడియస్ వచ్చేసరికి దీన్ని మనం R1 అనుకుందాం అమ్మా, 7 centimeters అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి దీనికి ఏదైతే ఉందో సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద balloon before
ఎయిర్ ఈస్ బీయింగ్ పంప్డ్. ఇది కాస్త సపోజ్ సర్ఫేస్ ఏరియా ఏదో సంథింగ్ S1 అనుకున్నాం అనుకోమ్మా, ఫార్మ్ లో వచ్చేసరికి 4πr1 స్క్వేర్ అవుతుంది. 4πr1 స్క్వేర్. ఇక్కడ వచ్చేసరికి 4π ఇంటూ ఇక్కడ r1 ఎంత 7 స్క్వేర్. సరే అది అలాగే ఉంచేద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి ఈసారి ఏదైతే ఉందో సెకండ్ కేసు అన్నట్టు, రేడియస్ ఆఫ్ ది balloon after air is being pumped. అంటే ఏదైతే ఉందో దానిలోకి గాలి అనేది పెట్టిన తర్వాత రేడియస్ ఇంక్రీజ్ అయింది కదమ్మా. ఇక్కడ ఫస్ట్ 7 సెంటీమీటర్స్ ఉంటే నెక్స్ట్ వచ్చేసరికి 14 సెంటీమీటర్స్ అన్నట్టు. ఇప్పుడు కూడా సర్ఫేస్ ఏరియా కనుక్కుందాం. surface area of the balloon after air is being pumped. ఫార్ములా వచ్చేసరికి 4πr2 స్క్వేర్ అంటే 4π ఇంటూ r2 అంటే ఎంత 14 హోల్ స్క్వేర్. ఇప్పుడు మనకేం కనుక్కోమన్నాడు, రేషియో ఆఫ్ ది సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద బెలూన్స్ అన్నాడు. రేషియో ఆఫ్ ది సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది బెలూన్స్ దట్ ఈస్ ఈక్వల్ టు, ఇక్కడ ఏరియాని S1 అనుకుంటే ఇక్కడ ఏరియాని S2 అనుకుందాం. అంటే దట్ ఈస్ ఈక్వల్ టు S1 ఈస్ టు S2. మరి ఇక్కడ S1 అంటే ఎంత వచ్చింది 4π ఇంటూ 7 స్క్వేర్. 4π ఇంటూ 7 స్క్వేర్ ఈస్ టు S2 అంటే ఎంత వచ్చింది 4π ఇంటూ 14 స్క్వేర్. దట్ ఈస్ ఈక్వల్ టు డివైడెడ్ బై అని చెప్పేసి రాసా అనుకోమా, 4π/7 స్క్వేర్ డివైడెడ్ బై 4π ఇంటూ 14 స్క్వేర్ అని చెప్పేసి రాస్తే ఇక్కడ 4π క్యాన్సిల్ అమ్మా. 7 స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు 7 ఇంటూ 7/14 ఇంటూ 14. దట్ ఈస్ ఈక్వల్ టు 7 1s 7 2s 7 1s 7 2s. దట్ ఈస్ ఈక్వల్ టు 1/4 అవుతుంది. 1/4 అంటే 1:4 అని చెప్పేసి రాసుకుంటాం. అంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద బెలూన్ వెన్ ద ఏదైతే ఎయిర్ ఈస్ బీయింగ్ పంప్డ్ అంటే ఏదైతే ఉందో వెన్ ద రేడియస్ ఆఫ్ ద బెలూన్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 7 సెంటీమీటర్స్ టు 14 సెంటీమీటర్స్. ఆ రేషియో ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. సో చూడమ్మా, a hemispherical bowl made of brass has inner diameter 10.5 centimeter. Find the cost of thin plating it on the inside at the rate of 16 rupees per 100 centimeter square అని చెప్పేసి అన్నారు. అంటే ఏదైతే ఉందో అది కాస్త మనకి ఏ షేప్ లో ఉందంటే హెమిస్పియర్ షేప్ లో ఉందన్నట్టు. ఓకే, మా సొల్యూషన్ చూస్తే డయామీటర్ ఇచ్చాడమ్మా. సపోజ్ మనం ఏదైతే ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోమ్మా, సపోజ్ ఇక్కడ మనం తీసుకున్నట్టయితే లేదమ్మా, ఈ విధంగా హెమిస్పియర్ షేప్ లో ఉందన్నట్టు. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనకి ఏదైతే ఉందో డయామీటర్ అని చెప్పేసి ఇచ్చినాడు, ఇక్కడ వరకు ఇక్కడ దాకా ఇచ్చినాడు అనమాట. Therefore the given that diameter of a hemispherical bowl is equal to, సరే diameter D అనుకుందాం, 10.5 సెంటీమీటర్స్. ఇక్కడ దీని నుంచి మనం ఏం కనుక్కోవచ్చు అంటే రేడియస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఏదైతే ఉందో డయామీటర్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది 10.5 అన్నట్టు.
మనకు కావాల్సింది ఈ పార్ట్ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి. రేడియస్ ఆఫ్ ఏ హెమిస్పెరికల్ బౌల్ R is equal to 10.5/2 centimeters. మరి ఇప్పుడు రేడియస్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేశాను. ఇప్పుడు దీన్ని వచ్చేసరికి ఏం చేస్తామంటే ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ టిన్ ప్లేటింగ్ ఇట్ ఆన్ ద ఇన్సైడ్ ఎట్ ద రేట్ ఆఫ్ 16/100 centimeters. అంటే ఇక్కడ ఏదైతే ఉందో బౌల్ కదమ్మా, అంటే పైన ఏం లేదన్నట్టు, లోపల ఏదైతే ఉందో వాడు ఏదో టిన్ ప్లేటింగ్ అనేది చేయాలంట. అంటే ఏదైతే ఉందో మనం టోటల్ సర్ఫేస్ ఏరియా అవసరం లేదు, ఏదైతే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఉందో మనం అంతవరకు ఫైండ్ అవుట్ చేస్తే సరిపోద్ది అనమాట. ఈ హెమిస్పియర్ అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటమ్మా? 2πr². సరే, మా ఫార్ములా వాడి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కుందాం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ బౌల్ is equal to 2πr². మా 2πr² అంటే 2 into 22/7 into r² అంటే 10.5/2 whole square. That is equal to 2 into 22 అంటే 44 అని చెప్పేసి రాయొచ్చు. సరే, 44/7 into ఈ 10.5 ఒక పాయింట్ అటువైపు తీసుకెళ్ళాం అనుకోమ్మా, 105/20 అవుతుంది. హోల్ స్క్వేర్ కాబట్టి ఇంకోసారి రాస్తాను, 105/20 అన్నట్టు. సరే చూడమ్మా, క్యాన్సిలేషన్ చూడమ్మా. ఇప్పుడు 7తో క్యాన్సిల్ చేద్దాం, లేకపోతే 5తోనే క్యాన్సిల్ చేద్దామా? 5 4s అన్నట్టు 5 21s, 5 4s 5 21s, ఇప్పుడు 4 1s 4 11s అన్నట్టు, 7 1s 7 3s, ఇంకంతేమ్మా. 11 3s are 33 into 21/4 అవుతుంది. మా ఈ 33ని 21తో మల్టిప్లై చేయాలి. 33ని 21తో మల్టిప్లై చేయాలి. 3 3 2 3s are 6, 2 3s are 6, 693/4, 693/4. ఇంకా మనకి ఇచ్చిన సెంటీమీటరే కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ అవుతుందమ్మా, సెంటీమీటర్ స్క్వేర్. మా ఇక్కడ ఏం చెప్పాడంటే ద కాస్ట్ ఆఫ్ టిన్ ప్లేటింగ్ ఇట్ ఆన్ ఇట్ సైడ్ ఎట్ ద రేట్ ఆఫ్ 16 rupees for 100 centimeter square. అంటే వాడు ఏమి ఇచ్చినాడు? గివెన్ దట్ కాస్ట్ ఆఫ్ టిన్ ప్లేటింగ్ at the rate of ₹16 per 100 centimeter square. ఒక 100 centimeter square అయితే 16 rupees అవుతుంది. అయితే మనకి ఇక్కడ ఎంత ఉంది? 693/4 ఉంది అన్నాడు. దీనికైతే ఎంత అవుతుంది? కాస్ట్ ఆఫ్ tin plating of area 693/4 centimeter square is equal to, ఒకసారి చూడమ్మా జాగ్రత్తగా, ఒక 3 pens ఉన్నాయమ్మా. 3 pens యొక్క కాస్ట్ 30 rupees అన్నమాట. 3 pens యొక్క కాస్ట్ ఎంత? అయితే 1 pen కాస్ట్ ఎంత అవుతుంది? 10 rupees, అంతే కదా. అలానే ఇక్కడ కూడా ఏదైతే ఉందో 100 centimeters యొక్క కాస్ట్ 16 rupees. ఇక్కడ ఏదైతే ఉందో 1 centimeter square యొక్క కాస్ట్ ఎంత అవుతుంది? మొత్తం ఎంత మా కాస్ట్? ఇక్కడ 3 pens కదా, 3 pens అయితే 30 rupees. 1 pen కాస్ట్ కావాలంటే 30 rupees డివైడెడ్ బై 3. అలానే ఇక్కడ కూడా 100 centimeter square అయితే 16 rupees. 1 centimeter square కావాలి అంటే 16/100 అవుతుంది. 16/100 ఇంటూ ఇక్కడ మనకి ఎంతకి 693/4 ఏదైతే ఉందో 693/4 సెంటీమీటర్ స్క్వేర్ కి మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఇక్కడ 4 1s 4 4s అన్నట్టు,
మా 4 తో మల్టిప్లై చేస్తే 4 3s are 12, 36 plus 1 37, 24 plus 3 27 by 100 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 27 రూపీస్ 72 పైస్ అన్నమాట. ఇంకంతే 27 రూపీస్ 7 అంటే మనకి ఏదైతే ఉందో 100 సెంటీమీటర్ స్క్వేర్ అయితేనేమన్నా 16 రూపీస్ అయింది. ఇక్కడ 693/4 సెంటీమీటర్ స్క్వేర్ అయితే ఏమన్నా 27.72 రూపీస్ అవుతుంది అనమాట. ఇంకంతేమ్మా, నోట్ చేసుకో. Please do like, share and subscribe Prakash Maths Academy YouTube channel. Bellu మర్చిపోవద్దు.